శ్రీమతే నమః. కృష్ణ కథలు మైమరిపించేస్తాయి. మనం కృష్ణుడితో పాటే ఉన్నామా అనిపించేలా ఉంటాయి కదా! ఆ కృష్ణ లీలలు వింటుంటే మనసుకి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. నిజంగా కదా! ఇంత నిష్కల్మషమైన ప్రేమ ఉంటే మనతో పాటు కృష్ణుడు కూడా వచ్చేస్తాడు కదా అని అనుకుంటాం. ఈరోజు ఏకాదశి. కృష్ణుడి గురించి వినడం ఎంతో అదృష్టం. అందులోనూ కృష్ణ పరమాత్మ తన భక్తురాలు కోసం వచ్చేశారు. అంత అద్భుతమైన ఈ యథార్థ సంఘటనని వినే ముందు ఒక్కసారి కామెంట్లో కృష్ణ అని కామెంట్ చేసి, వీడియో అయిపోయిన తర్వాత అప్పుడు నేను అడగకుండానే కురూరమ్మ ఏమైతే అడిగారో మీరు కూడా ఖచ్చితంగా అదే విధంగా కామెంట్ మళ్ళీ పెట్టి తీరుతారు. ఇది గురువాయూర్ క్షేత్రానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథ అన్నమాట. భగవంతుణ్ణి నమ్ముకుంటే, భగవంతుణ్ణి మనం పిలిస్తే, నిత్యం నామస్మరణ చేస్తే భగవంతుడు మన కోసం ఎలా వస్తారు అనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. దాదాపుగా ఇది 16వ శతాబ్దంలో జరిగిందనమాట. 360 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ గుడి గురించే ఒకసారి దేవప్రశ్నం వేశారు. దేవప్రశ్నం వేస్తే అంటే ఈ కేరళ పరిసర ప్రాంతాలలో దేవప్రశ్నం వేసేవారనమాట. ఈ జ్యోతిష పండితులు, తాంత్రిక నిపుణులు. వెంగిలసేరి అనమాట. ఆ వెంగిలసేరి అనే ప్రదేశంలో, అంటే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ భక్తురాలు నివసించిన ప్రదేశంలో దేవప్రశ్న వేస్తే కొన్ని నమ్మశక్యం కాని విషయాలు దొరికాయి. అదేంటంటే ఎన్నో వందల ఏళ్ల క్రితం అదృశ్యమైపోయినప్పటికీ ఆ ప్రదేశంలో ఇంకా కృష్ణ చైతన్యం ఉంది. ఆ మట్టిలో కృష్ణ పరమాత్మ ఉన్నారు, ఆ శక్తి ఉంది అని ఆ దేవప్రశ్నంలో తెలిసింది. అసలు మామూలుగా ఎన్నో స్థలాలని ఆక్రమించేసుకుంటున్నారు కదా, కానీ ఈ కురూరమ్మ ఉన్న స్థలాన్ని, అందులోనూ కేరళలో ఎవరూ ఆక్రమించుకోకుండా చుట్టూ పొదలు అన్నీ వెలసినా సరే లోపల ఉన్న శక్తి కురూరమ్మ ఉన్న ఆ ఇల్లు శిథిలమైపోయినా సరే రక్షిస్తూ వచ్చింది అని చెప్పి అక్కడ పండితులు అంటూ ఉంటారన్నమాట. ఆ స్థలంలో కురూరమ్మ జ్ఞాపకార్థం మాత్రమే కాకుండా కృష్ణ సాన్నిధ్యం కూడా ఉంది కాబట్టి అక్కడ కృష్ణ ఆలయాన్ని మళ్ళీ నిర్మించాలి అని అనుకుని అక్కడ కృష్ణుడి ఆలయాన్ని నిర్మించారు. భగవంతుడితో ఎన్నో రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సంబంధాన్ని కలిగి ఉంటారు. కొంతమంది భక్తులేమో భగవంతుడిని ప్రేమికుడిగా భావిస్తారు, కొందరేమో యజమానిగా, కొందరేమో స్నేహితుడిగా. ఈ కురూరమ్మేమో భగవంతుణ్ణి తన బిడ్డగా భావించింది. చిన్నప్పటి నుంచి ఆవిడకి కృష్ణ ప్రేమ ఎక్కువ. ప్రతి క్షణం కృష్ణ కృష్ణ అని పిలిచేది. గురువాయూరుకి దగ్గరలో ఉంటే ఆవిడ కృష్ణుడి మీద ప్రేమ పెంచుకోకపోతే ఇంకేం చేస్తారు చెప్పండి. కృష్ణుడిని తన సొంత బిడ్డగా భావించేది. గురువాయూరులో కృష్ణుడు కూడా అంతే అందంగా, అంతే అద్భుతంగా ఉంటారనుకోండి. అది చూసిన వారు ఎవరైనా సరే కృష్ణుడిని తమ బిడ్డగానే భావిస్తారు. అయితే ఈ కురూరమ్మ అసలు పేరు గౌరీ అనమాట. 1570వ సంవత్సరంలో జన్మించారు. ఆవిడకేమో పాపం తనకంట పెద్ద వయసు ఉన్న అతనితో వివాహం చేశారు. సంతానం కలగలేదు. 16 ఏళ్ళు వచ్చేసరికే పాపం భర్త చనిపోయారనమాట. అప్పట్లో భర్త చనిపోయిన స్త్రీలను బయటికి రానిచ్చేవారు కాదు. ఏ కార్యక్రమాలలోనూ పాల్గొనిచ్చేవారు కాదు. వాళ్ళు వంట చేసి పెట్టడం, భగవద్ధ్యానం చేసుకోవడం, ఇది మాత్రమేనమాట. ఆవిడికి పూర్వజన్మ సుకృతమో లేదు అంటే భగవంతుడు కృపో తెలియదు, కానీ ఆవిడ మనస్సు ఎప్పుడూ భగవంతుడితోటే ఉండేది. ఎవరిని ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. అందరిలోనూ కృష్ణుడినే చూసేవారనమాట. అందరిలోనూ కృష్ణుడినే చూడడం వల్ల ఆవిడ ఎవరి మీద ఎప్పుడూ ద్వేషాన్ని పెంచుకోలేదు. ఎవరిని చూసినా కృష్ణుడిలాగే కనిపించేవారు కదా. ఇంకా ఎవరిని చూసినా కృష్ణుడిలాగే కనిపిస్తే ఆవిడ ఎవరి మీద ద్వేషం పెంచుకుంటారు చెప్పండి. పొద్దున్నే వంట చేసేసేవారు. చేసేసిన తర్వాత కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు అనమాట. ఆవిడకి ఏ భావోద్వేగాలు లేవు. స్వచ్ఛమైన ప్రేమ అనమాట. అందరినీ తన పిల్లల్లాగే భావిస్తూ ఉండేవారు. సరే, ఈ చుట్టాలు ఉంటారు కదా, ఆ చుట్టాలందరూనేమో ఈవిడ్ని చూసి అపార్థం చేసుకుని ఆవిడ అస్తమాటు ఎగతాళిగా మాట్లాడేవారనమాట. ఎప్పుడు దెప్పి పొడుస్తూ ఉండేవారు. ఈవిడ్ని వదిలేసి వీళ్ళందరూ వేరే చోటకు వెళ్ళిపోయారు. ఒంటరిగా ఉండిపోయింది కురూరమ్మ. అయితే ఈ కురూరమ్మ సమయంలోనే ఇద్దరు ఇంకా భక్తులు ఉండేవారు, కృష్ణ భక్తులు. ఒకరేమో
బిల్వమంగళస్వామి. బిల్వమంగళస్వామి వారికి కూడా కృష్ణ పరమాత్మ కనిపించేవారు. వెనకాల వెనకాల తిరుగుతూ ఉండేవారు కృష్ణ పరమాత్మ తెలుసా? సరే ఇంకొకరేమో అక్కడ ఆ ప్రాంతాన్ని పరిపాలించే రాజు. ఆయన కూడా కృష్ణ భక్తుడే. ఈ ముగ్గురు కృష్ణ భక్తులే. అయితే కృష్ణ పరమాత్మ ఈ ముగ్గురికి ఒకసారి కలలో కనిపించి మీకేం కావాలి కోరిక అని చెప్పి అడుగుతారనమాట. బిల్వమంగళుడు ఏం కోరారు అంటే తను చేసే పూజా సమయంలో భగవంతుడు ప్రత్యక్షమై ఆయన సమర్పించింది స్వీకరించాలని చెప్పి కోరుకున్నారు. రాజుగారు కూడా అలాంటిదే కోరుకున్నారు. కురూరమ్మకేమో వయసు పైబడిపోతుంది కదా, ఇంకా ఆవిడకి ఏమీ తోచట్లేదు, ఆవిడకి దిక్కులేని స్థితి ఉంది కదా. ఆవిడ ఏమంటారు అంటే సరే నువ్వు నాకు కోరిక తీరుస్తానని అంటున్నావు కదా, నువ్వు తప్ప నాకెవ్వరు లేరు కాబట్టి నువ్వు నాతోనే ఉండు అని చెప్పి అని, గో నువ్వు యశోదని విడిచిపెట్టినట్లు మాత్రం నన్ను విడిచిపెట్టకే అని చెప్పి అడుగుతారు. ఇంకా అసలు ఆ మరుసటి రోజే కృష్ణ పరమాత్మ ఉన్ని అనే బ్రాహ్మణ బాలుడి రూపంలో ఈ కురూరమ్మ ఇంటికి వస్తారనమాట. మాయ కదా, అందుకే కురూరమ్మకి కల గుర్తుకు లేదు. అందుకే భగవంతుడు అని గుర్తించలేకపోయింది. అసలు మామూలుగా పరాయి వాళ్ళందరినీ తన బిడ్డల్లాగా భావించే కురూరమ్మ తనింటికొచ్చిన ఆ చిన్న పిల్లాడిని చూసి తన కొడుకులా కాక ఇంకెలా చూస్తుంది చెప్పండి. ఆ చిన్న పిల్లాడికి రోజు అన్ని పనులు చేసేది, కోపం వస్తే మందలించేది, ఆకలేస్తే అన్నం పెట్టేది, స్నానం చేసేది, మురిసిపోయేది, ప్రేమించేది, ఎన్నో జాగ్రత్తలు తీసుకునేదనమాట చిన్న పిల్లాడి కోసం. సరే సంతానం లేదు కదా కురూరమ్మకి, భగవంతుడే కొడుకులాగా ఉండేవాడు. ఆమెతో పాటే కృష్ణ పరమాత్మ కూడా తిరుగుతూ ఉండేవారు, ఆడుకుంటూ ఉండేవారు. తన చిన్ననాటి అల్లరి చేష్టలతో ఆమెకు కోపం కూడా తెప్పించేవాడు. చూడండి ఎంత అదృష్టవంతురాలో. అసలు యశోదమ్మ కదా కన్నయ్య అల్లరి చేష్టలన్నింటినీ అనుభవించింది. మరి ఇప్పుడు కురూరమ్మ కూడా కన్నయ్య అల్లరి చేష్టలు అవన్నీ ఈవిడ కూడా అనుభవించింది అంటే ఎంత గొప్ప భక్తురాలో చెప్పండి కురూరమ్మ. ఒక బాధ్యత గల కొడుకు తన తల్లికి ఎలా అయితే చేస్తారో ఉన్ని కూడా ఈ కురూరమ్మకి ఇంటి పనులన్నింటిలోనూ సహాయం చేసేవారు. ఉన్ని వచ్చిన దగ్గర నుంచి కురూరమ్మకి ఎంతో ఆనందంగా ఉండేది. ఉండదా మరి, వచ్చింది సాక్షాత్తు కృష్ణ పరమాత్మ కదా. పువ్వులు కోసి పెట్టేవారు, పూజకి సామాన్లు అన్నీ సర్దేసేవారు, అన్ని పనులు చేసి పెట్టేసేవారు. ఒకరోజేమో కురూరమ్మ పేలాలు సిద్ధం చేస్తూ ఉంటే ఈ అల్లరి ఉన్ని కృష్ణని ఏం చేశారు, పేలాలని పొట్టును కలిపేశారు. అక్కడికి ఆవిడ చెప్పారనమాట, ఇదిగో నువ్వు ఇలా చేస్తే మాత్రం కుదరదు అని చెప్పి మందలించారు. మందలిస్తేనేమో అయినా సరే మళ్ళీ రెండింటిని కలిపేశారు. అప్పుడు చెప్తారనమాట, ఇది నేను దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను, నువ్వు ముట్టుకోకు వాటిల్ని అని. అయినా సరే పట్టించుకోలేదు. మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తుంటే ఉండు నీ పని చెప్తానని అప్పుడు యశోదమ్మ ఎలా అయితే రోటికి కట్టేసిందో ఇక్కడ ఈ కురూరమ్మ కూడా ఆ పేలాల్ని వేయిస్తారు కదా, దానికి పెద్ద పెద్ద కుండలు ఉంటాయి కదా, ఆ కుండలో పెట్టేసి దాని మీద ఇంకొక కుండ పెట్టేసింది. అంతే. లోపల నుంచి చాలాసేపు ఉన్ని అల్లరి చేసి కొంచెం సేపు అయిన తర్వాత అల్లరి చేయటం ఆపేశాడు. వెంటనే భయం వేసిందనమాట. అయ్యయ్యో పాపిష్టిదాన్ని, నేను ఇలా చేశానా, నేను నా చిన్న పిల్లాడినేమో అందులో పెట్టి పైన మూత వేసేసానని చెప్పి లోపలికి చూసింది. ఉన్ని ఏమో అలిసిపోయి పడుకుని ఉన్నాడు. ఆవిడకి జాలేసేసింది. బయటకు తీసుకొచ్చి, నా బుజ్జు కన్నా నువ్వు అల్లరి చేసావని అందులో పెట్టానురా, నేనేమీ నిన్ను కోప్పడలేదురా, నీ మీద నాకు కోపం లేదురా అని చెప్పి గారాబం చేయటం మొదలుపెట్టారు. అంతే, హఠాత్తుగా లేచి మళ్ళీ అక్కడేమో వేరుగా ఉంచిన పేలాలని పొట్టుని మళ్ళీ కలిపేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అదే సమయంలో విల్వమంగళస్వామి తన ఇంట్లో రోజువారీ పూజకి సిద్ధమవుతున్నారు. కృష్ణుడు రాలేదు, ఎందుకంటే ఆ కుండలో పెట్టి మూత వేసేసారు కదా. ఆ సమయంలో అనమాట బాధపడ్డారు, ఏడ్చారు. లోపే అకస్మాత్తుగా బిల్వమంగళుడికి ఆశ్చర్యం కలిగించేలాగా పరిగెత్తుకుంటూ రావడం చూశారనమాట కృష్ణ పరమాత్మ. కానీ శరీరం మొత్తం బొగ్గు పొడి అనమాట, నల్లగా ఉంది. కుండ కదా మరి, లోపల పేలాలన్నీ వేస్తే లోపలంతా మసి పట్టేస్తుంది కదా. ఆ మసి పూసిన బొగ్గు పొడితో కనిపించేసరికి అయోమయం వచ్చేసింది. ఏంటి కన్నా, ఏమైంది, ఏం జరిగింది నీకు అని చెప్పి అడిగితే అసలు ఆ ఉన్ని కూడా చిన్న పిల్లాడిలాగా కురూరమ్మ నన్ను ఒక కుండలో పెట్టి సాధారణంగా అన్నం వేయించడానికి ఉపయోగించి ఇంకొక కుండతో మూసేసింది, అందుకే నా శరీరం మొత్తం బొగ్గుతో మురికిగా మారిపోయింది, నేను కుండలో పెట్టేసింది కదా నన్ను, అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అని చెప్పి అంటారు. వెంటనే ఈ బిల్వమంగళ స్వామి వారికి అదేంటి
గొప్ప ఋషులు సైతం అరుదైన దర్శనంగా భావించే భగవానుడిని ఇక్కడ ఒక స్త్రీ బంధించిందా అని అని అలా కురూరమ్మకి నమస్కారం పెట్టుకుంటాడనమాట. ఎందుకంటే భగవంతుడు తనని ప్రేమించిన దానికంటే కూడా తన భక్తులని ప్రేమించడమే ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి. ఒకసారి ఏమవుతుందో తెలుసా, ఈ కురూరమ్మ పాపం వంట వండుతుంటే గంజి వారుస్తూ ఉంటారనమాట. ఆ గంజి వారుస్తుంటే గంజి వచ్చి ఇలా చేతుల మీద పడిపోబోతుంటే వెంటనే వచ్చి కృష్ణుడు పట్టేసుకుంటారు ఆ వేడి వేడి గంజి గిన్నెని. అప్పుడు ఏడుస్తుంది కురూరమ్మ, నా చేతి మీద పడితే పడింది, నీ చేయి కాలితే ఎలా ఉంటాను ఉన్ని, నేను భరించలేను కదా అని ఏడుస్తుంది. అలా అసలు అందరూ వదిలేశారు కురూరమ్మని. అందరూ వదిలేసిన కృష్ణ నామస్మరణ చేస్తూ కృష్ణుణ్ణే తన ఇంటికి రప్పించుకుంది. ఆవిడ ప్రతిక్షణం భగవంతుణ్ణి ఏమడిగేవారో తెలుసా, నిన్నెప్పుడు చూస్తాను కృష్ణ, నీ దర్శనం నాకు ఎప్పుడు ఇస్తావయ్యా, నువ్వు నాతో పాటు ఎప్పుడు ఉంటావయ్యా అని చెప్పి అడిగేవారనమాట. ఆవిడ అన్ని వేల సార్లు కృష్ణుని అడిగితే కృష్ణుడు రాడంటారా చెప్పండి. తర్వాత 1640వ సంవత్సరంలో కురూరమ్మ కృష్ణ పరమాత్మని అడుగుతుంది, కృష్ణ, ఇంతకాలం నీకోసం నేను పరితపించిపోయాను కదా, నన్ను నీ నివాసానికి తీసుకెళ్ళయ్యా అని. అంతకాలం కృష్ణుడి కోసం వేచి ఉన్నాను అని అనుకుంది, కానీ కృష్ణుడే తనతో పాటు ఉన్నారు అని గ్రహించలేకపోయింది ఆవిడ. అందుకే నీ నివాసానికి నన్ను తీసుకెళ్ళయ్యా అని చెప్పి అడిగింది. తనతో పాటే కృష్ణ పరమాత్మ ఉన్నాడు అనే ఆ ఊహ వచ్చిండుంటే ఆవిడ అడిగేవారు కాదేమో కదా. వెంటనే కురూరమ్మ కోరికని భగవంతుడు అనుగ్రహించాడు. కురూరమ్మ అదృశ్యమైపోయారు తెలుసా, భౌతిక కాయాన్ని కూడా వదలకుండా. మనకి భక్త తుకారాం గారు కూడా ఇలాగే శరీరంతో వైకుంఠానికి వెళ్ళిపోయినట్లుగా ఈరోజు కూడా అలందీలో ఆయన వెళ్ళిపోయిన రోజున చెట్టు కదులుతూ ఉంటుంది. ఆవిడ వెళ్ళిపోయి 360 సంవత్సరాలు అయిన తర్వాత ఇల్లు శిథిలమైపోయింది. అయినప్పటికీ భగవంతుడి దివ్య సాన్నిధ్యం ఉన్న ఆ ప్రాంగణం కృష్ణుడి రక్షణలోనే ఉండి ఎవ్వరూ ఆక్రమించుకోకుండా దానిని అలా కృష్ణుడే కాపాడుకున్నారట. అది దేవప్రస్థంలో తెలిసిందట. ఆ తర్వాత కృష్ణ ఆలయాన్ని ప్రతిష్ఠించారు. ఈ కురూరమ్మ కట్టించిన కృష్ణ దేవాలయం ఎక్కడుంది అంటే గురువాయూరు కృష్ణ క్షేత్రానికి 20-25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి మనం ఎవ్వరూ లేరని, మనం ఒంటరి వాళ్ళమని అనుకోకుండా కృష్ణుడు నాతో ఉన్నాడని, కృష్ణుడు నాతోనే ఉంటాడు అని నమ్మి నిరంతరం నీకిష్టమైన భగవన్నామ స్మరణ చేసుకుంటే నువ్వు నమ్మిన ఆ భగవంతుడే నీకోసం వస్తాడు అనటంలో సందేహమే లేదు. అయ్యో, నేను పూజ చేయలేకపోయానే, అక్కడే కూర్చొని పూజా గదిలో గంటల సేపు నేను అర్చన చేసుకోలేకపోయానే అని బాధపడేవాళ్ళు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అదే పూజ.